హాయ్, వెల్కమ్ టు మనీ ఎక్స్పో యూట్యూబ్ ఛానల్. నేను మీ ఎస్ఎస్ఎన్ మాట్లాడుతున్నాను. ఈరోజు పై నెట్వర్క్ గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు డిస్కస్ చేద్దాము. అదేవిధంగా మన ఛానల్ ఇంకా కొత్తగా చూసిన వాళ్ళైతే, ఫస్ట్ టైం కనుక చూసిన వాళ్ళైతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి, అదేవిధంగా పక్కన ఉన్న గంట సింబల్ అయితే ప్రెస్ చేయండి. దానివల్ల నేను చేసే ప్రతి వీడియో ప్రతిదీ కూడా మీకు రీచ్ అవుతుంది. అదేవిధంగా డీటెయిల్స్లోకి వెళ్ళిపోతే, ఈవెన్ మనము బైకాయిన్ అఫీషియల్గా లాంచ్ అవ్వకుండానే చాలా వరకు ఎక్స్చేంజ్ల్లో ఆల్మోస్ట్ ఇప్పుడు $0.5 అలా ట్రేడ్ అవుతున్నట్లుంది. $3 లిస్ట్ అయిన పై నెట్వర్క్ ఈరోజు మనకు $0.5 నుంచి $1 మధ్య ట్రేడ్ అవుతూ ఉంది, మనం చూస్తూ ఉన్నాం. అయితే లాస్ట్ టైము మనకి డాక్టర్ నికోలా సార్ చెప్పింది, ఇది లాస్ట్ పై 2 డే జూన్ 28 అనేది. మార్చ్ 14కి ఇస్తారని అనుకున్నాము, కానీ అది కూడా మిస్ అయిపోయి మళ్ళీ మార్చ్ 14కి ఆక్షన్ బిడ్ స్టార్ట్ అయ్యి రేపు జూన్ 28కి, అంటే ఆల్మోస్ట్ 3 నెలల 14 రోజులు, మార్చ్ 14 నుంచి మళ్ళీ జూన్ 28 కంటే మళ్ళీ అక్కడ కూడా చూడండి 3 నెలల 14 రోజులు 3.14. ప్రతి దిక్కున మనకి 5 అనేది ఇండికేషను. ఆ గ్యాప్ కూడా మళ్ళీ 3 నెలల 14 రోజులు గ్యాప్లో మళ్ళీ మనకి ఆక్షన్ బిడ్లు వేసుకోవడం కూడా జరిగింది. అయితే నేను ఈ మధ్య వీడియోస్ అయితే చేయలేదు, కుదరక. ఆల్మోస్ట్ చాలా యూట్యూబ్ వాళ్ళు అది పెట్టేస్తూ ఉన్నారు. అందుకని ఇంకొకే ఎవరొకరి ద్వారా ఇన్ఫర్మేషన్ అనేది వస్తూ ఉంది కదా అని చెప్పేసి నేను చేయడం లేదు. చూడండి, ప్రతి ఒక్కరు కూడా కేవైసీ కంప్లీట్ చేసుకోండి. ఇంకా టైం ఇవ్వకపోవచ్చు, ఇప్పటికి ఇంకా మనకు చాలా వరకు ఎక్కువ ఇవ్వాల్సిన టైం కంటే ఎక్కువనే ఇచ్చారు టైం అనేది. కేవైసీలు కంప్లీట్ చేసుకోండి. ఇవన్నీ మీ పాస్ పేజీలు మాత్రం కూడా జాగ్రత్తగా సేవ్ చేసి పెట్టుకోండి. ఎందుకనంటే కాయిన్స్ స్కామ్ చేస్తున్నారు. 10,000 వస్తుంది, 20,000 వస్తుంది అని చెప్పేసి యాడ్లు వస్తున్నాయి, దాని మీద క్లిక్ చేస్తే కనుక మీ కాయిన్స్ అనేవి లాస్ అయిపోతారు. సేమ్ నేను కూడా అదే చేసి ఉంటాను. ఎక్కడో చేయలేదు అంటే కూడా అది సాఫ్ట్వేర్ అబద్ధం అనేది ఆడదు, మన కాయిన్లు ఎవరు దొంగిలించలేరు. మీ ఏటీఎం పిన్ తెలిస్తే మన అకౌంట్లో డబ్బులన్నా తీసేవచ్చామో, కానీ 24 వర్డ్స్ పాస్వర్డ్ అనేది గుర్తుపెట్టుకోవడం చాలా కష్టమైన పనే. ఎవరో సంద్రాగ్రహి అయితే తప్ప. అందుకని మనమే గుర్తుపెట్టుకోవడం కష్టం, వేరే వాళ్ళు గుర్తుపెట్టుకోవడం అంటే ఇంకా కష్టం. ఆ విధంగా మీ పాస్ పేజీలు కనుక మిస్ అయిపోతే పోయినట్టే మీ కాయిన్లు. సో ఇంకా డీటెయిల్స్లోకి వెళ్ళిపోతే, ప్రతి ఒక్కరు కూడా చూడండి, బేస్ మైనింగ్ రేట్ అనేది ఆల్మోస్ట్ తగ్గిపోయింది. నాకైతే 30 నుంచి 40 మంది మైనింగ్ చేస్తే డైలీ ఒక కాయిన్ వస్తుంది. 200 మందిని ప్రిఫర్ చేస్తే 30 నుంచి 40 మంది మైనింగ్ చేస్తూ ఉంటే కనుక డైలీ, మిగతా వాళ్ళంతా ఇన్యాక్టివ్గా ఉన్నారు. దయచేసి నా రెఫరల్ దయచేసి మీరు మైనింగ్ చేసుకోండి. మీకు కూడా రేపు అన్న రోజు ఇదంతా కూడా మీకు హెల్ప్ అవ్వాలని ఆశిస్తున్నాను. మైనింగ్ రేట్ అనేది ప్రతిసారి ప్రతి నెల తగ్గిపోతూనే ఉంది. ఈవెన్ రేపు నుంచి కూడా ఇంకా తగ్గిపోవచ్చు. ప్రతి మంత్కి అడ్జస్ట్మెంట్ చేస్తూనే ఉన్నారు. ఆల్మోస్ట్ మన 2019 మార్చ్ 14థ్లో స్టార్ట్ అయిన ఈ పై నెట్వర్క్ కాయిన్ 6+ కాయిన్స్తో, అంటే గుర్తులేదు సరిగ్గా, 6.28 6.34తో స్టార్ట్ అయింది పర్ అవరు. ఇప్పటికి ఆల్మోస్ట్ 0.0028 0.0035 పర్ అవర్ అనేది వచ్చేసింది. అంటే ఎంత తగ్గిపోయిందో మనం చూస్తూ ఉన్నాం. సో మనకి పై నెట్వర్క్తో యూఆర్ఎల్ లింక్స్ అనేవి అఫీషియల్గా లిస్టింగ్ అయినవి చూడండి. పై వ్యాలెట్, ఫైర్ సైడ్ ఫారమ్స్, పై మైనింగ్ యాప్స్, పై చార్ట్స్, కేవైసీ, బ్లాక్ ఎక్స్ప్లోరర్, ఎకోసిస్టమ్, అదేవిధంగా బ్రెయిన్ స్టామ్, డెవలప్ ప్లాట్ఫామ్, ప్రొఫైల్స్. ఈ విధంగా ఇదంతా అఫీషియల్గా ఉన్నటువంటి డొమైన్స్. ఈ యూఆర్ఎల్ లింక్స్ పైతో లింక్ అయి ఉన్నాయి. ఇవి కాకుండా ఎక్స్ట్రా ఏమైనా కొన్ని సేమ్ ఇదేలా ఉండి ఎక్కడైనా మీకు అటాచ్ అయి ఉన్నాయి అనుకోండి, అదంతా కూడా ఫేక్ అని చెప్పవచ్చు. అది ఫేక్ సైట్స్ మీరు కనెక్ట్ అయితే కూడా మీరు మీ కాయిన్స్ అనేవి లాస్ అవ్వడానికి అవకాశం ఉంది. అందుకని ఏది పడితే అది ప్రతిసారి క్లిక్ చేయకుండా, కనెక్ట్ అవ్వకుండా అఫీషియల్గా మీ
పై అఫీషియల్ లింక్ ద్వారా మాత్రమే ఓపెన్ చేసుకొని చూసుకోవచ్చు. చూడండి, ఈరోజు మనం చూసుకున్నట్లయితే మనము 0.7, 0.6, 0.8 దగ్గర కూడా అమ్మేసుకున్నాం చాలా వరకును మనకి ఎక్స్చేంజ్లో కాయిన్స్ అనేవి. తర్వాత రేపు పొద్దున్న అదే ఎక్స్చేంజ్లో ఉన్నప్పటికీ కూడా కొన్ని కాయిన్స్ రేపు భవిష్యత్తులో $100కి రీచ్ అవ్వడానికి అవకాశం ఉందని కూడా మనకి ఎక్స్పర్ట్స్ అయితే చెప్పడం జరుగుతుంది. జీసీవి ఇప్పటి వరకు మనకి బిట్ కాయిన్కి, ఇథీరియం కాయిన్స్, సోలానా కాయిన్స్ వీటికి లేని డిమాండ్ పై నెట్వర్క్ వచ్చిందని అంటే ప్రపంచవ్యాప్తంగా ఎంత స్పీడ్గా ఈ పై నెట్వర్క్ అనేది గురించి వెళ్తుందనేది మనం అబ్జర్వ్ చేస్తూ ఉన్నాం. ఇది ఆల్మోస్ట్ ఇప్పుడు మనకి 7th ఇయర్ రన్నింగ్ అవుతుంది. పై నెట్వర్క్ స్టార్ట్ అయ్యి 7th ఇయర్ రన్నింగ్ అవుతుంది. మనం 2019, 20, 21లో చాలా అశ్రద్ధ చేశాము. చాలామంది యూట్యూబర్స్ చాలామంది సీరియస్గా వర్క్ చేసుకుని మినిమం 1,00,000 కాయిన్లు కూడా ఎర్న్ చేసిన వాళ్ళు 2 లక్షలు, 3 లక్షలు కూడా ఉన్నారు. మన ఏపీలో ఒక యూట్యూబర్ అయితే ఆల్మోస్ట్ 12 లక్షల నుంచి 10 లక్షల కాయిన్లు ఎర్న్ చేసి ఉన్నాడు. అయితే మనకి ఇప్పుడు కాయిన్ బేస్ రేట్ అనేది తగ్గిపోవడం వల్ల ఈవెన్ 1000 కాయిన్లు, 500 కాయిన్లు కూడా ఎర్న్ చేసుకోవడం కష్టమైన పరిస్థితి. ఇప్పుడు నాకు తెలిసి ఇప్పుడు మంత్లీ ఒక కాయిన్ వస్తుంది అనుకుంటా. ఇప్పుడు ఆల్మోస్ట్ 15 డేస్, లాస్ట్ ఆల్మోస్ట్ 1 month, 2 months బ్యాకే 15 డేస్కి ఒక కాయిన్ వచ్చేది మైనింగ్. ఇప్పుడు నాకు తెలిసి ఇప్పుడు ఆల్మోస్ట్ 1 month రీచ్ అయిపోయి ఉంటుంది. చూడండి, క్యాల్కులేట్ చేయండి. 0.003 లేదంటే 28 ఇలా వస్తుంది పర్ అవర్. అంటే 24 hours ఇంటూ 30 days లెక్కేయండి. మేబీ 1 కాయిన్ నెల రోజులు పడుతుంది అనుకుంటా. చూడండి, అంటే రేపు ఇంకొక ఆఫ్టర్ 5 డే రేపు June 28 తర్వాత మేబీ ఇంకా తగ్గిపోవచ్చు. 2 నెలలు పట్టొచ్చేమో, 2 నెలలు పట్టొచ్చేమో. సో అంత డిఫికల్టీ ఉందన్నమాట ఒక కాయిన్ ఎర్న్ చేయాలంటే. సో నెక్స్ట్ ఈవెన్ పెద్ద పెద్ద బ్యాంకులు, పెద్ద పెద్ద ఎలక్ట్రానిక్స్ సంస్థలు, కార్లు కంపెనీలు అవన్నీ కూడా ఆల్రెడీగా ఇది ఒక మంచి ఇన్ఫర్మేషన్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాయి. ఏదో పెద్ద పెద్ద శక్తులు ఇలాంటి కాయిన్ మనం వీళ్ళు దించాలని అంటే వెనకాల ఉంటాయి పొలిటికల్గా మళ్ళీ ఈ లీగల్ ఇష్యూస్ ఇవన్నీ కూడా ఉంటాయి. అందుకనే గబుక్కన అఫీషియల్గా మనకి వాల్యూ అనేది రావడం కష్టమైపోతుంది. అంత బ్యాక్గ్రౌండ్, అంత వర్క్ జరుగుతూ ఉంది. ప్రతి ఒక్కరూ మనమైతే డిసప్పాయింట్ అవుతున్నాం. డిసప్పాయింట్ అవ్వడానికి లేదు. ఒక 2-3 సంవత్సరాలు పట్టొచ్చో, లేదంటే రేపు టుడే రేపు ఏదన్నా అనౌన్స్మెంట్ ఉంటుందో మనం వెయిట్ అండ్ సీ అనమాట. అందరం కూడా ఈ ఇన్ఫర్మేషన్ కోసం అయితే ఏగర్గా వెయిట్ చేస్తూ ఉన్నాం. అందరికీ తెలిసిన విషయమే. మాకు కూడా తెలిసిన ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇందులో అప్డేట్ చేయడం జరుగుతుంది. మాకైతే కూడా సెపరేట్గా ఇన్ఫర్మేషన్ ఎవరికి రాదు కదా. సో అదనమాట. అందుకని ప్రతి ఒక్కరూ మైనింగ్ చేసుకొని కేవైసీలు కంప్లీట్ చేసుకోండి. ఈవెన్ కొంతమంది కేవైసీలు అయిపోయినా సరే మళ్ళీ 3rd స్టెప్ ఏదో స్టెప్ పెండింగ్ ఉండడం జరుగుతుంది. మళ్ళీ ఒకసారి చెక్ లిస్ట్ వెళ్ళి చూసుకొని వెరిఫై చేసుకోండి. మెయిన్ చెక్ లిస్ట్లో 9 స్టెప్లు ఉండేటట్టు చేసుకోండి. తర్వాత ఇంకా 9th స్టెప్ కూడా అవ్వకపోతే కనుక మీరు క్వార్టర్లోకి వెళ్ళి మీకు మెయిల్ పెడితే కూడా వాళ్ళు రిప్లై ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. సో ఆ విధంగా మీరు ప్రయత్నం చేసుకోవచ్చు. తర్వాత చెక్ లిస్టు 6 స్టెప్లు కూడా పెండింగ్ ఉంటుంది ఒక్కొక్కసారి. అది కూడా మీరు కన్ఫర్మ్ చేసుకోండి. 3rd 6th స్టెప్. ఒకవేళ మీరేమైనా మీ పాస్ పేజ్ కనుక మిస్ అయిపోయిందని అనుకుంటే మళ్ళీ అది 3rd స్టెప్ 6th స్టెప్లో కూడా మీరు కన్ఫర్మ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. 9th స్టెప్ ఆరెంజ్ కలర్ ఉన్నట్లయితే 1 to 8 పర్ఫెక్ట్గా అయితే కనుక 9th స్టెప్ ఆటోమేటిక్గా అవుతుంది. ఇంకా డిలే అవుతుంది కాబట్టి వాళ్ళకి మెయిల్ పోర్టల్ నుంచి కూడా మీరు చేసుకోవచ్చు. సో రానున్న కాలం అంతా వెబ్3 యుగము, ఏఐ టెక్నాలజీ అంతా కూడా మన పై నెట్వర్క్తో టైఅప్ అవ్వడానికి పుష్కలంగా చాలా చాలా పెద్ద సంస్థలు, ఆర్గనైజేషన్స్, ఇన్స్టిట్యూట్ కూడా రెడీగా ఉన్నాయి. సో ఇదన్నమాట ఈరోజు అప్డేట్స్. మార్నింగ్ 5:30కి మనకి యాక్షన్ అనేది అయితే కంప్లీట్ అవుతుంది. సో ఇది మనకి అప్డేట్స్. ఈరోజు మనకి కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే అందరికీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో మరిన్ని మంచి వీడియోస్ కోసము. అదేవిధంగా మన వాట్సాప్ ఛానల్లో యాడ్ అవ్వండి. మనీ ఎక్స్పో అనేది ఉంటుంది. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్.